నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం మొదలైపోయిందండి. ఈ రోజు శ్రావణ మంగళవారం. ఈ సందర్భంగా మీ అభిరుచి ఎంతో అందంగా ముస్తాబై మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఆ వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్లో రాజుగారు ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నారు. ఆ వంట ఏంటో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈరోజు శ్రావణ మంగళవారం, సో కాబట్టి ఈ రోజు మా కోసం మంచి మంచి వంటలు చేసి చూపెట్టాలి మీరు. తప్పకుండా. ముందుగా ఈరోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్లో ఏ వంట చేయబోతున్నారు? ఒక రైస్ ఐటమ్ చూస్తున్నాండి, కొంచెం హెల్దీ రైస్ ఐటమ్. ఓకే. మునగాకు అంటే మనము మునగా చెట్టుకు సంబంధించి ఏది అంటే ఏ పార్ట్ తీసుకున్నా కానీ మనకు హెల్త్ పరంగా చాలా మంచిది. చాలా మంచిది. సో మునగాకు ఎస్పెషల్లీ చాలా మంచిది అంటారు. ఎస్, ఈ మునగాకుతో పొడి చేసి దాంతో అన్నం చేస్తున్నాను. మునగాకు పొడి అన్నం. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మునగాకు పొడి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు పొడి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా మనం మునగాకు పొడి రెడీ చేసుకున్నాం అండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో శనగపప్పు, ఓకే, మినపప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మునగాకు. ఓకే. సో ఇప్పుడు మునగాకు కూడా హాయిగా మనకి మార్కెట్లో దొరికేస్తుంది, సో మనం కొనేసుకోవచ్చు ఫ్రెష్గా. అంటే ఇది ఇలా పొడి చేసుకొని పెట్టేసుకున్నా మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. రెండు మల్టీపర్పస్ లాగా మనకి అది హెల్ప్ అవుతుంది కదా. లేదా మామూలుగా మనం పప్పు చేసుకున్న, రసం చేసుకున్న, పులుసు లాంటివి చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకుని మనం తీసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ రసం చేసుకున్నప్పుడు మనకి మునక్కాడలు వేసుకుని కూడా చేసుకుంటాం కదా, సో ఆ ఫ్లేవర్ రావాలి అంటే ఈ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఈ పౌడర్ కొంచెం వేసుకున్నా మనకు బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలి. వేగిన తర్వాత మనం ఏంటంటే పొడి కొట్టుకుంటాం. కొద్దిగా బాగా వేయించుకోవాలి. ఓకే. సో ఆ మునగాకులో కొంచెం తడి ఉంటుంది కదా, తడి కూడా ఉంటుంది. అసలు కొంచెం ఆ తడి పోతే మనకు పొడి అనేది కొంచెం బాగా వస్తుంది. ఓకే రాజు గారు, సో మీరు వేయించేస్తూ ఉండండి. అలప చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 20 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను. సో ఇది మిక్సీ పట్టేసి మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే.
సో ఈ పొడి బాగా నిలువ ఉంటుంది కదా మనకి, నిల్వ ఉంటుందండి. కావాలంటే రైస్ లో కూడా హాయిగా తినొచ్చు కదా పొడి వేసుకుని. తినేసేయచ్చు. అంటే డైలీ కొంచెం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ముద్ద కొంచెం కరివేపాకు ఎలా తింటూ ఉంటారు కదా చాలా మంది కూడా. సో ఇలా మునగాకుడు కూడా మనం చేసి పెట్టుకుని ఫస్ట్ ముద్ద తినేయచ్చు అన్నమాట. తినేసుకోండి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాండి. సో నెయ్యితో పెట్టుకుంటున్నారా? నేతితో పెట్టు. సో ముందుగా పోపు దినుసులు, సో రైస్ కాబట్టి కొంచెం పోపు దినుసులు ఎక్కువగానే వేసుకుంటాం. అంటే పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. సో పౌడర్ ఒకటి చేసి మనం నిలువ చేసుకుంటే మిగతాదంతా కూడా చాలా ఈజీ. పోపు పెట్టేసుకుని చేసేసుకోవటం. రైస్ వేసి కలిపేసుకోవడం. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం కరివేపాకు, ఓకే. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, ఓకే, అలాగే బాస్మతి రైస్ ఇలా పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేస్తున్నాను. ఓకే. ఓకే. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు మునగాకు తాలూకు ఫ్లేవర్ కూడా రైస్ బాగా పట్టేస్తుంది. ఓకే. సో కొంచెం మగ్గాలి. సో ఇక్కడ పౌడర్ మీరు వేశారు కదా, అవునండి. అలాగే కావాలి అంటే ఆకులు కూడా వేసుకోవచ్చా? మునగ ఆకులు కూడా కొన్ని వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు. అది మనం పోపులో అది వేగిన తర్వాత అప్పుడు ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆకు కొంచెం మందంగా ఉంటుంది, వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సరిగా వేగలేదు అనుకోండి కొంచెం వగరు అనేది తగులుతుంటుంది. సో బాగా వేయించేసుకుని కావాలంటే రైస్ యాడ్ చేసుకోవచ్చు. రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడీ. ఓకే. సో దీనికి బాస్మతి బియ్యం తీసుకోవడం వల్ల ఇంకా బాగా తెలుస్తుంది, టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. సో దానికి తోడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాం. అవును. ఓకే. ఓకే. సో మునగాకు పొడి అన్నం రెడీ అండి. వేడివేడిగా మునగాకు పొడి అన్నం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ అన్నం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునగాకు పొడి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మునగాకు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు పొడి అన్నం రెడీ. మునగాకు పొడి అన్నం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. అవునండి. ఎస్పెషల్లీ మీరు నేతితో చేశారు కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ మునగాకు పొడి చాలా బాగుంది. అండ్ పోపు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం మనం రైస్ కి. కొంచెం మనకు అంటే ప్రతి బయటలో మనకు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. అవును. సో అలాగే ఉంది, చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టు పొడి గనక చేసి మనం అలా ఉంచేసుకుంటే హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. అవును, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మంచి టిప్. మీ పెదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే బాదం నూనెతో పెదాలపై మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలపై ఉన్న నలుపు రంగు పోయి పెదాలు ఎర్రగా మృదువుగా మారుతాయి. చూసారు కదా, మునగాకు పొడి అన్నం ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకోబోతున్నాం. ఈ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, స్వీట్ అండ్ స్నాక్స్ లో క్యారెట్ కజ్జికాయలు. అవునండి. సో ఎలా ఉంటాయి రాజుగారు? అంటే కజ్జికాయలు జనరల్లీ చేసుకుంటాం, క్యారెట్ తో అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. బట్ క్యారెట్ మాత్రం స్వీట్స్ కి చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. అంటే మామూలుగా హల్వాలో పూర్ణాలు ఇలా చేసుకుంటూ ఉంటాం. సో మామూలుగా మనం చేసుకునే కజ్జికాయలు ఏంటంటే మనకు కొంచెం నిలువ ఉంటాయి 4-5 రోజులు. సో ఇది క్యారెట్ తో ఏంటంటే మనం ఆ రోజుకు తీసుకోవాలి. అంటే దాంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, సో కాబట్టి ఆ రోజుకు మటుకు తీసుకోవచ్చు. సో నిలువ ఉండవు కానీ టేస్ట్ బాగా ఉంటాయి కదా? ఓకే. క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పిండి రెడీ చేసి పెట్టాను. ఓకే. సో ఇది ముందుగా కలిపెట్టేసుకుంటే మనకు బాగా వస్తాయండి. ఓకే. ఏం చెయ్యి, ఎలా రెడీ చేశారు రాజు గారు? సో దీంట్లో మైదా, దీంట్లో కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే నెయ్యి కొంచెం కరిగించి వేసాను. ఓకే. సో వేసిన తర్వాత బాగా కలిపేసి వాటర్తో ఇలా ముద్ద తయారు చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు లోపల మనం స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో అలాగే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆయిల్ వేడి పెట్టేద్దాం. కొద్దిగా నెయ్యి వేసుకుని సో దీంట్లో క్యారెట్ తురుము. ఓకే. సో క్యారెట్ ని నేతిలో వేయిస్తే అసలు చాలా బాగుంటుంది కదా? ఆ టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. స్మెల్ అది వేయించేటప్పుడే ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది. స్పెషల్ ఐటమ్ రెడీ అవుతుంది. అవును. సో ఇలాంటి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఇంకా చెప్పనక్కర్లేదు. అవును. ఇంట్లో పిల్లలు ఉంటే పూజ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే నేను బెల్లంతో చేస్తున్నానండి. ఓకే. సో స్టఫింగ్ అనేది సో కావాల్సిన వాళ్ళు పంచదారతో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి కజ్జికాయలకి స్టఫింగ్ అనేది బెల్లంతో చేస్తే బాగుంటుంది కదా రాజు గారు? బెల్లం స్టఫింగ్ బాగుంటుంది. ఇక్కడ నేను మామూలుగా స్టఫ్ చేసేసి మనం క్లోజ్ చేసి చేసుకుంటున్నాం. ఇప్పుడు మోల్డ్స్ కూడా వచ్చాయి మార్కెట్లో చాలా కజ్జికాయలు. సో ఇంకా ఈజీ అయిపోయింది. సో వాటిలో పెట్టేసుకొని స్టఫింగ్ చేసేసి జస్ట్ అలా నొక్కేస్తే అయిపోతుంది, ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. సో ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం వేగిన తర్వాత దీంట్లో బెల్లం తురుము. సో ఇది వేసుకునే ముందు మనకు క్యారెట్ ఎంత స్వీట్గా ఉంది చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. సో ఆ వేడికి బెల్లం అనేది మనకి బాగా కరిగిపోతుంది, దీంట్లో మిక్స్ అయిపోతుంది బాగానే. సో క్యారెట్తో చేసుకున్నప్పుడు మనకు ఆ స్వీట్నింగ్ అనేది, ఆ తీపి అనేది కూడా కొంచెం తక్కువనే పడుతుంది, బెల్లం కానీ పంచదార కానీ. క్యారెటే మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఓకే. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి జీడిపప్పు పొడి యాడ్ చేస్తారా? జీడిపప్పు పొడి. అలాగే కంపల్సరీగా స్వీట్లో ఉండాల్సింది యాలకుల పొడి. సో మనకి ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది అన్నమాట. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఇది కొంచెం చల్లారితే మనం చేసేసుకోవటమే కదా కజ్జికాయలు? ఎస్. ఓకే. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేస్తాను, అంటే కొంచెం తొందరగా చల్లారుతుంది. యా.
సో ఇది కొంచెం చల్లారితే మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. మీకోసం మరో చిట్కా. టొమాటో గుజ్జును ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే అది యాస్ట్రజెంట్గా పనిచేసి మీ స్కిన్కు ఉన్న జిడ్డంతా తొలగిపోయి మీ ఫేస్ అందంగా తయారవుతుంది. చిట్కా చేశారు కదా, సో రాజు గారు చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. సో ఓకే. ఇప్పుడు కజ్జికాయలు రెడీ చేసుకున్నాం. సో ప్లేట్లో కొద్దిగా పొడిపిండి తీసుకుని, ఓకే. సో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం అంటే చిన్న సైజ్ మనం పూరిలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది డెఫినెట్లీ మైదాతోనే చేసుకోవాలి కదా రాజు గారు? గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా బాగుంటుందా? గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది, మనం దీన్ని ఇటు మార్చేద్దాం. ఓకే. కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి. సో మోల్డ్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, లేకపోతే ఇలాంటి స్పూన్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. సో దీంట్లో కొంచెం కట్ చేసుకోవచ్చు. వావ్. ఓకే. సో ఇలా రెడీ అయిపోతాయి మనకు. సో మూడు ఒకటేసారి వేసేసుకుందాం. అవును, ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి. సో మౌల్డ్స్లో ఒత్తేసుకోవటం కూడా ఈజీ మెథడే, లేకపోతే ఇలా కూడా హాయిగా చేసేసుకోవచ్చు. ఎస్ అండి. ట్రై చేసేసుకుందామా? ఓకే. సో ఇది బాగా లో ఫైర్లో కుక్ అవ్వాలి కదా? ఎస్ అండి. అయిపోయిందా రాజు గారు? అయిపోయాయండి, తీసేసుకుందాం. ఓకే. 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 కజ్జికాయలు అయిపోయాయి కదా, కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. ఓకేనండి. సో కందత తీసుకుంటున్నాను. ఓకే. స్వాన్ షేప్లో చేస్తాను. సో ఇది బేస్ అండి. ఓకే. కొంచెం రెండు సైడ్లో కూడా ట్రిమ్ చేసి కొంచెం అంటే యూ షేప్లో వచ్చేట్టుగా చేసుకోవాలి. సో ఇటువైపు హెడ్ వస్తుంది, సో ఇటువైపు వింగ్స్ అండి. ఓకే. సో ఇది వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇటు టైల్, సో టైల్కి కొంచెం కట్ ఇచ్చేసి స్లాంట్. ఓకే. ఓకే. సో హెడ్ మధ్యలో వస్తుంది కాబట్టి నెక్ కొంచెం సైడ్లోంచి ట్రిమ్ చేసేస్తున్నాను. అలాగే టేల్ వైపు కూడా, సో రెండో వైపు కూడా. సో ఇక్కడ షేప్ ఇస్తున్నాను.
సో సైడ్ నుంచి కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలాంటివి చేసుకొని కూడా మనం అమ్మవారికి అంటే రెండు వైపులా అలా పెట్టేసుకుంటే హంసవాహిని అని కూడా అంటారు, బాగుంటుంది. అవును. సో అలా పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న కార్వింగ్స్లో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని. వింగ్స్కి కూడా స్ట్రేట్ కట్టించేది కొంచెం జిగ్జాగ్ షేప్ ఇస్తున్నాం. సో ఇలా స్ట్రేట్, ఇలా స్లాంట్. సో పై వరకు అలా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. సో దీంట్లోంచి 2 వింగ్స్ ఓపెన్ చేస్తున్నాం. సో స్లాంట్ కట్టండి, ఇటువైపు నుంచి 2 స్లాంట్స్ ఇచ్చేస్తే మనకు మధ్యలో ఉన్న పీస్ వెళ్ళిపోతుంది. ఓకే. సో రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. సూపర్. ఓకే. సో రెడీ అయిపోయింది. సో బీక్ వచ్చేసి టూత్ పిక్ పెట్టేస్తున్నాను. సో షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, సో ఇదే వచ్చేస్తుంది మనకు. ఓకే. ఐస్ పెట్టడానికి చిన్నగా ఇక్కడ హోల్ చేసి ఆవగింజలు పెట్టి సో ఇలా వచ్చేస్తుంది. సో స్వాన్స్ రెడీ. సూపర్ రాజ్ గారు. ఓకే, క్యారెట్ కజ్జికాయలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కజ్జికాయల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి కొంచెం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం తురుము వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీలా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో క్యారెట్ మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యారెట్ కజ్జికాయలు రెడీ. క్యారెట్ కజ్జికాయలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఇంకేం పేరు పెట్టలేను దీనికి. ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఆ క్యారెట్ స్టఫింగ్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. జనరల్ గా మనం కజ్జికాయల్లో స్టఫింగ్ వేరే వేరే కోవాతో అలా ఇలా ఉంటుంది, కొబ్బరి స్టఫింగ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ క్యారెట్ తో ట్రై చేయడం అనేది చాలా బాగుంది. అండ్ మీరు ఆ జీడిపప్పు పొడి యూజ్ చేశారు, అది కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చింది. చాలా టేస్టీగా ఉంది రాజు. చూసారు కదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. క్యాబేజీ, ఓట్ మీల్ ఈ రెండింటిని పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ కు మంచి నిగారింపు వస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించి వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలో 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. మీ పేరు? శ్రీలేఖ. శ్రీలేఖ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి. చిక్కడపల్లి. శ్రీలేఖ, శ్రీదేవి. ఏంటి ఈ రెండింటి పేర్లకి ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే అంటే మీకు ముందుగా పరిచయం ఉందా అని? లేదు, ఇక్కడికి వచ్చాకే. అయ్యో భలే కుదిరిపోయేగా పేర్లు. మీ ఇద్దరికి శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగో మీరు ఇక్కడ ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు వంటలు చేయాలి. సో బాగా ఆలోచించి మంచి వంటను చూస్ చేసుకుని చేసేయండి. ఓకే, చూసేద్దాం. ఓ, శనగపప్పు. వావ్, మంచి ఇంగ్రీడియంట్. దీంతో మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, ఆలోచించుకోండి ఏ వంటలు చేస్తే బాగుంటాయి శనగపప్పుతో అని. సో ఎవరికి ఫస్ట్ థాట్ వచ్చిందో వాళ్ళు ముందు వంట చేసేద్దరు కానీ. మీరా ఏం చేస్తారు? పూర్ణాలు. పూర్ణాలు, శనగపప్పుతో పూర్ణాలు. వావ్, స్వీట్ ఐటమ్ అన్నమాట. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, యాలకులు 4, జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా శనగపప్పును ఉడికించి పెట్టేసి శనగపప్పును ఉడికించి అందులో షుగర్ యాడ్ చేయాలి. చేసి షుగరు, యాలకుల పొడి యాడ్ చేయాలి.
చేసి ఇలా చేసుకోవాలా? ఇలా ఓకే. సో శనగపప్పుని బాగా ఉడికించేసి మ్యాష్ చేసేసి అందులో షుగర్ వేసుకుని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఇలా చేసుకున్నారు ముద్దలాగా. ఓకే. సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఇదేంటి? ఇది బటర్ బ్లాక్ అండి దీనికి. అదే ఏ శనగపిండి. ఓకే. శనగపిండిలో కొంచెం కారం. పూర్ణాలు అంటే స్వీట్ కదా? ఇది స్వీట్ అండ్ కారం రెండు ఉంటాయి ఇందులో. అవునండి. ఓకే. ఇందులో కారంలో ఉప్పు కూడా కలిపి ఉందండి. డైరెక్ట్ మిక్స్ చేసుకోవాలి. కారంలోనే ఉప్పు కూడా కలిపేసారు. అవునండి. అది ఇందులో మిక్స్ చేశారు. అవును. ఓకే. దీనికి వాటర్ చూసుకోండి జాగ్రత్తగా. వేయండి. ఏం చేస్తూ ఉంటారు శ్రీదేవి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే. వంటలు బాగా ఇష్టమా? అవునండి. ట్రై చేస్తూ ఉంటారా కొత్త కొత్త వెరైటీస్? చేస్తున్నానండి. అయిపోయిందా పూజ? అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ కావాలా? అవునండి. కానీ జనరల్గా పూర్ణం అంటే ఓన్లీ స్వీట్ ఉంటుంది. ఇక్కడ ఉప్పు కారం రెండు మిక్స్ చేసి చేశారు అంటే మరి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. వెరైటీగా అనిపిస్తుంది. ఓకేనండి. వీటిని ఉండల్లాగా చేసేసుకొని ఓకే ఇందులో చేసుకోవాలి. ముందు కొన్ని ఉండలు రెడీ చేసి పెట్టుకుంటారా? అవునండి. మీ హాబీస్ ఏంటి శ్రీదేవి గారు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అండి. వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే. ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు? హిస్టరీ అండి. హిస్టరీ, సైన్స్, కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ నాలెడ్జ్ అంటున్నారు, హిస్టరీ అంటున్నారు. రెండింటికి దానికి కంప్యూటర్ నాలెడ్జ్ మీద హిస్టరీ అండి. కంప్యూటర్ ఎలా పుట్టింది అని చదివారా? అవునండి. బేసికల్లీ మీరు ఎంసీఏ స్టూడెంట్ అండి. ఎంసీఏ స్టూడెంటా మీరు? అందుకని అలాంటి టాపిక్స్ బాగా ఇష్టం అనమాట. అవునండి. ఓకే, చాలు సరిపోతాయి. దాన్ని ఏంటి ఇప్పుడు ఇందులో ముంచేసి డీప్ ఫ్రై చేయాలా? అవునండి. ఓకే. ఇక్కడేమో బజ్జీల పిండి రెడీ చేశారు, అక్కడేమో పూర్ణాలు చేశారు. రెండింటిని కలిపి వేస్తున్నారు. బజ్జీ పూర్ణాలు అవి. అవునండి. డిఫరెంట్. పైనేమో కారంగా ఉంటుంది, లోపలేమో స్వీట్గా ఉంటుంది. కారకారగా. ఓకే. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలాంటి వంటలు శ్రీలేఖ గారు? చేస్తారా మీరు కూడా? మీకు ఎవరైనా నేర్పించారా ఈ వంట, లేకపోతే మీరే స్పెషల్గా ట్రై చేశారా? మా అత్తమ్మ చేస్తుందండి. మీ అత్తమ్మ నేర్పించారనమాట? అవునండి. సో బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకుని తీసేసేయాలా? బాగుందండి, కాస్త వెరైటీగా ఇలా ట్రై చేయొచ్చు. సో ఈ ఎస్పెషల్లీ ఇలాంటి పండుగ రోజున మనం పూజలు అవి చేసుకున్న తర్వాత హాయిగా దీన్ని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు అనమాట. అవునండి. చాలా మంది దీన్ని మినపిండితో కూడా చేస్తారండి. మినప్పిండితో అంటే శనగపిండి ప్లేస్లో మినపిండిని యూజ్ చేస్తారు. ఓకే. ఇలా చాలా తక్కువ మంది తెలుసు. లో ఫైర్లో కుక్ చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా మనకి కుక్ అవుతాయి కదా? అవునండి. ఎలాగో మీరు లోపల శనగపప్పుని మీరు బాగా ఉడికించి మ్యాష్ చేశారు కాబట్టి అంతగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన పూత పిండి మాత్రం కాస్త మనకి వేగిపోతే సరిపోతుంది. అయిపోయిందా అండి? అవునండి. స్టవ్ ఆపేద్దాం. ఓకే. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, రెడీనా? అవునండి. రెడీ అయిపోయిందా? అవునండి. ఓకే, శనగపప్పు పూర్ణాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పూర్ణాల తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకునే విధానం. ముందుగా శనగపప్పును ఉడికించి పంచదార, యాలకులు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు పేస్ట్ ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగపప్పు పూర్ణాలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం అన్నం వండేటప్పుడు గిన్నె అంచులకు వెన్న రాసినట్లయితే అన్నం పొంగకుండా ఉంటుంది. ఓకే, శ్రీదేవి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ శ్రీలేఖ గారు డిసైడ్ చేసుకున్నారా రెసిపీ? ఏం చేయబోతున్నారు? శనగపప్పు, కొబ్బరి ఇగురు. శనగపప్పు, కొబ్బరి ఇగురు. వావ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, శనగపప్పు కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి శనగపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దాం శ్రీలేఖ గారు. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలండి? శనగపప్పు ఉడకబెట్టుకున్నాను. ఓకే, శనగపప్పు ఉడికించేసారనమాట. అవును. ఓకే, సో నానబెట్టి ఉడకబెట్టుకున్నారా? డైరెక్ట్ గా ఉడికించేసుకున్నారు. ఓకే, సో దీన్ని వేసేద్దామా ఇప్పుడు డైరెక్ట్ గా? ఆయిల్ ఏం అక్కర్లేదా? కొబ్బరి మీరే వేసుకోవాలి, ఇది మీ వంట. ఏదో ఒకటి వేసానని స్పూన్ ఉంది, తీసుకొని హాయిగా వేసుకోండి స్పూన్. అది పచ్చి కొబ్బరి తురుము. సిమ్లో పెట్టినా? ఓకే, అక్కడ ఉడన్ స్టిక్ ఉంటుంది, తీసుకోండి, కలుపుకోండి. ఇందులో కొంచెం కారం. ఓకే, స్పూన్. సాల్ట్ తగినంతగా వేసుకుంటే. పసుపు కొంచెం పసుపు. కొంచెం మరి దీనికి పోపు సపరేట్ గా పెడతారా? అవును. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు పోపు పెట్టుకోవాలా? అవును. ఇందులో కొద్దిగా నూనె. ఆయిల్ కొంచెం వేడవ్వనివ్వండి. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్. సో మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. మీది కూడా వాచింగ్ టీవీయేనా? ఓకే. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసారన్నమాట. ఓకే, తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే. ఎండుమిరపకాయలు. ఓకే, అందులో అంత కారం వేశారు, మళ్ళీ ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నారు, కారంగా ఉండదా? ఏం కాదు. తర్వాత ఇంకా పదార్థం వేసేయండి. నాకు చాలా భయం కరివేపాకు అంటే. ఒక 2 రెమ్మలు వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు తర్వాత ఈ పోపుని ఇందులో వేయడమే. అంతే. వేసేయండి. శ్రీలేఖ గారు, మీకు గనక గిఫ్ట్ వచ్చిందంటే అది నేను తీసుకెళ్ళండి. ఎందుకంటే మొత్తం నేను మీకు బాగా హెల్ప్ చేశాను కాబట్టి. సరే, బాగుందండి, చాలా త్వరగా అయిపోయింది. చక్కగా ఏదన్నా పప్పు ఇలాంటివి తింటున్నప్పుడు సైడ్ డిష్ లాగా పెట్టుకుని తినొచ్చు కదా, బాగుంటుంది. చపాతీ కూడా బాగుంటుంది.
అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. శనగపప్పు కొబ్బరి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు కొబ్బరి ఇగురు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో ఉడికించిన శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు కొబ్బరి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు కొబ్బరి ఇగురు రెడీ. ఓకే, 2 రకాల వంటలు పూర్తయిపోయాయి కదా రాజు గారు. టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే, సో ముందు పూర్ణాలు చూద్దామా లేకపోతే ఇగురు చూద్దామా? పూర్ణాలు చూసేద్దాం. ఓకే, సో ఆ పూర్ణాలు పైన మొత్తం పూతంతా కూడా కారం, లోపలేమో స్వీట్. ఎస్, కొంచెం అంటే డిఫరెంట్గా చేశారు. సో అంటే ఏ ఫెస్టివల్కి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు? ఉగాది ఫెస్టివల్కి చేస్తామండి. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన మీరు పొత్తుపిండి ఏదైతే ఉందో, పూర్ణాలకు జనరల్గా ఏంటంటే మినప్పిండి ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, మినపప్పు బేస్ చేసేసుకొని చేసుకుంటాం. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి వేసుకుంటాం. ఇక్కడ మీరు కారం చేశారు, అది కూడా ఏంటంటే శనగపిండి యూజ్ చేశారు కదా. ఇది అంటే మెయిన్గా ఏ ప్రాంతంలో చేసుకుంటూ ఉంటారు ఇది? తెలియదంట ఆవిడకి, కానీ ఉగాదికి అయితే చేస్తారంట. మోస్ట్లీ ఉప్పు కారం తీయదనం కలిసి ఉండేలాగా మన ఉగాది పచ్చడిలాగా ఉగాది పూర్ణాలు చేస్తారేమో. ఉగాది పూర్ణాలు మేబీ. బాగుంది, చాలా బాగుంది రాజు గారు. అంటే పైన కారం బజ్జీ ఏమో అనుకునే లోపల పూర్ణం తగిలి కాస్త వెరైటీగా అనిపిస్తుంది. చాలా వెరైటీగా ఉంది, బాగుంది, డిఫరెంట్గా. నెక్స్ట్ ఇగురు ట్రై చేద్దామా? రెండు వంటలు బాగున్నాయి, మరి జడ్జ్మెంట్ రాజు గారు? రెండు కూడా బాగున్నాయి, అంటే కొంచెం సింపుల్గా చేసుకునేవి. సో దీంట్లో పూర్ణాలు ఏంటంటే కొంచెం ఆ పప్పు ఉడికిచ్చి చేసుకునే ప్రాసెస్ కొంచెం ఉంటుంది. అవును, ఈ పప్పు అంటే ఏదంటే ఇగురు చేశారు కదా కొబ్బరి, సో కొబ్బరి ఇగురు బాగుంది. అంటే మీరు చెప్పినట్టుగా సైడ్ డిష్గా రోటీస్తో కానీ లేదా ఏదన్నా పులుసు లాంటి చారు, రసం లాంటివి బాగుంటుంది. ఆ పూర్ణాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎవరైనా కొంచెం అంటే చాలా తక్కువ మంది ఉంటారు తీపి కారం ఈ కాంబినేషన్లో తినేవాళ్ళు. అవును, సో అలాంటి వాళ్ళు ఇది హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో కొంచెం డిఫరెంట్గా చేసిన ఈ పూర్ణాలు ఈరోజు విన్ అన్నమాట. వావ్, సూపర్. శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్. వచ్చేసేయండి ఇటు. సో మంచి డిఫరెంట్ వంటను మాకు పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, అండ్ అలాగే శ్రీలేఖ గారు, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కూడా గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి రెసిపీస్ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి చక్కని వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం పకోడీలు చేసేటప్పుడు పకోడీల పిండిలో వంట సోడా కలిపి పకోడీలు వేసినట్లయితే అవి బోల్గా వస్తాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన మునగాకు అన్నంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మునగాకు, రైస్, చింతపండు, తర్వాత పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాల పొడి ఇవన్నీ ఉన్నాయి. మునగాకులోని ముఖ్యమైన పోషక విలువలు 2 ఉంటాయండి. ఒకటి మనకు ఐరన్, రెండోది ఏంటంటే పీచు పదార్థం. ఐరన్కి పీచుకి రెండింటికి కూడా రిక్వైర్మెంట్స్ NIN వాళ్ళు నిర్ణయించారనమాట. అదేంటంటే ఒక రోజుకి 30
యూనిట్స్ ఉండాలి ఐరన్. అదేవిధంగా పీచ్ కూడా మినిమం 25 గ్రామ్స్ ఉండాలి అని నిర్ణయించాడు. కానీ మునగాకులో ఉన్న ఇంకో మంచి పోషక విలువ ఏంటంటే కాల్షియం. కాల్షియం కూడా మనకు పుష్కలంగా మునగాకులో ఉంటుంది. సో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇవి 3 కూడా ఇట్స్ లైక్ వరప్రసాదం లాంటి ఒక కాంబినేషన్ అండి. ఎక్సలెంట్ థింగ్ అసలు. ఇందులో ఉన్న ఫైబర్ కూడా ఎక్సలెంట్ ఫైబర్ అండి. ఫైబర్లో కూడా మనకు పలు రకాలు ఉంటాయి, అండ్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ రకమైన ఫైబర్ ఏంటంటే మనకు చాలా చక్కగా పనిచేస్తూ మనకు అరగడానికి ప్లస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. చాలా బాగుందండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో ఉన్న క్యారెట్ కజ్జికాయలు, క్యారెట్, బెల్లం, మైదా, జీడిపప్పు, నెయ్యి. క్యారెట్లో ఉన్న పోషక విలువలు విటమిన్ ఏ, విటమిన్ సి. అండ్ ముఖ్యమైన అందమైన విషయం ఏంటంటే ఈ క్యారెట్లో ఉన్న పోషక విలువలు కుక్ చేసిన పాడవ్వనివి. అంటే ఎంత కుక్ చేస్తే మనకు విటమిన్ ఏ అంత బాగా లభ్యమవుతుంది అనమాట. సో చాలా చక్కటి సోర్స్ అండి విటమిన్ ఏకి. సో క్యారెట్లోనేమో విటమిన్ ఏ, విటమిన్ సి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. మైదాలో మనకు ఓన్లీ కార్బ్స్ ఉంటాయి కాబట్టి మైదాని తగ్గించుకుంటూ మనం గోధుమ పిండిని తీసుకుంటే ఆ గోధుమ పిండిలో ఉన్న పోషక విలువలు కూడా యాడ్ అవుతాయి. అంటే మళ్ళీ మనకు పీచు, బి విటమిన్స్ అండ్ కావాల్సిన విధంగా ఉన్న కార్బోహైడ్రేట్స్లో నెసెసరీ ఉంటుంది, అన్నెసెసరీ ఉంటుంది. ఈ రకమైన కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనకు రిక్వైర్డ్ ఈ గోధుమ పిండిలో ఉన్నవి. అలాంటివి చూస్ చేసుకొని నెయ్యిలో కూడా విటమిన్ ఏ ఉంటుందండి. అలా స్వీట్ ఇలా చేసుకుంటే స్వీట్లో కూడా వీల్ హ్యావ్ పోషక విలువలు. అంటే అంత చక్కగా మనకు పోషక విలువలు యాడ్ అవుతాయి. సూపర్గా కూడా పనిచేస్తుంది. ట్రెడిషనల్ స్వీట్స్కి మోడర్న్ స్వీట్స్కి అదేనండి తేడా. ట్రెడిషనల్ స్వీట్స్లో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క ఐటెంలో కూడా ఏదో ఒక విటమిన్, కావాల్సిన కార్బ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి మనకు ఉండవు. అందుకే మనం ఇవి నేర్చుకొని ఇలాంటివే తినడానికి కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన శనగపప్పు పూర్ణాలు, అలాగే శనగపప్పు కొబ్బరి ఇగురు. శనగపప్పు పూర్ణాల్లో శనగపప్పు, షుగర్, శనగపిండి. మనం ఆ షుగర్ని కొంచెం రీప్లేస్ చేసి బెల్లంతో చేసుకుంటే అడిషనల్గా ఐరన్ వస్తుందండి. 5 year old బాయ్ కూడా 10 year old పిల్లలు కూడా మత్తుగా ఉంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, మెమరీ లేదు, గుర్తుండట్లేదు వీడికి క్లాస్లో చదివిందంతా కూడా అనేది కామన్ కంప్లైంట్. మరి ఎందుకు అంత అంటే మెమరీ లేదా నిజంగా, లేకపోతే ఆహారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని మనకు డౌట్ రావాలి. అలాంటప్పుడు మనం కొంచెం చూసామనుకోండి, ఐరన్ గనక కరెక్ట్గా లేకపోతే పిల్లలే కాదు పెద్దవాళ్ళల్లో కూడా నిరుత్సాహంగా ఉండడం, కొంచెం అలసట ఉండడం, టయర్డ్ అయిపోవడం, తొందరగా ఆడుకోలేకపోవడం ప్లస్ చదువుకోలేకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో జాగ్రత్తగా మనము ఇలా చూస్ చేసుకొని అవసరం ఉండే వాటిల్లో మనం ఐరన్ ఉన్నవి సెలెక్ట్ చేసుకొని, ఎక్కడైతే ఇప్పుడు షుగర్లో మనకి ఇంకేమీ లేదు కదా, ఓన్లీ క్యాలరీస్ కదా, దానిని మనం ఇలా రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది కదా, అలా మనం ఆలోచించి చేసుకుంటే బాగుంటుందండి. శనగపప్పు, శనగపిండి సేమ్ టైప్ ఆఫ్ పోషక విలువలు. ముఖ్యంగా మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత చాలా మినరల్స్ ఉంటాయి, సల్ఫర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నీ కూడా మనకు ఒక మోతాదులో ఉంటాయి. ఇది బాగుంటుందండి. ఇది కూడా డీప్ ఫ్రై కాబట్టి ఒకేషనల్గా వాడుకున్నా మనం ఇలాంటి డీప్ ఫ్రైస్ చూస్ చేసుకుంటే పర్వాలేదు. శనగపప్పు కొబ్బరి ఇగురు డీప్ ఫ్రై కాదు, కానీ కొబ్బరిలో ఉన్న క్యాలరీస్ మనం మినిమైజ్ చేసుకుంటే, అంటే శనగపప్పు, కొబ్బరి, పచ్చ కొబ్బరిలోనే ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే అందులోని కూడా మనకు కాల్షియం ఉంటుందండి. సో 4 రెసిపీస్ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక స్వీట్, ఒక హాట్, 2 చాలా బాగున్నాయి. చూసారు కదండి, పార్టిసిపేట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా
MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు శ్రావణ మంగళవారం స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ మీ ముందుంటాం. నమస్కారం. నమస్తే.